ఇక ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో ఏపీలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జూన్ ముగుస్తుంది, రైతులకు పెట్టుబడి సాయం అయితే అందలేదు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మనం మాట్లాడుకున్నట్టు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు, అంటే విద్యుత్ ఛార్జీలు అవ్వచ్చు, వాటిని ఎక్స్ట్రాగా ఛార్జెస్ వేయటం అవ్వచ్చు, అలాగే వాలంటీర్లను వ్యవస్థను తొలగించడం అవ్వచ్చు, ప్రస్తుతం అందాల్సిన సాయం అందకుండా ఉండేందుకు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఏంటి అప్డేట్స్? సో రేషన్ కూడా ఇంటికి తీసుకెళ్లారు, అది కూడా ఆపేసినట్టున్నారు. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతు కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. జూన్ నెలాఖరికి వచ్చేసరికి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు ప్రతి రైతు ఖాతాలో కూడా జమ కావాల్సినటువంటి రైతు భరోసా పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో అది జూన్ నెల ముగిసిపోతున్నా ఖరీఫ్ సీజన్ చాలా కీలకమైన దశకి చేరుకుంటున్నా సరే ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో చూస్తే ప్రతి ఏటా మే లేదా జూన్ నెలాఖరు లోపు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద చెల్లించేవాళ్ళు. అంటే 60% సుమారుగా 7,500 రూపాయలని ఆ జూన్ నెలలో చెల్లించేటువంటి పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతు కుటుంబాలు కూడా ఇప్పుడు ఈ పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. విత్తనాలు ఒకవైపు చల్లుకొని రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆ ఎన్నికల సమయంలో 20,000 రైతులకు ఆ పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ పథకం ఎప్పుడు ఇస్తారా లేదా ఎప్పుడు నుండి అమలు చేస్తారనే అంశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రాకపోవడం వల్ల అసలు పెట్టుబడి సహాయం అందుతుందా లేదని ఒక ఆందోళన నెలకొంది. మొదటి కేబినెట్ సమావేశంలో కూడా రైతులకు ఇచ్చేటువంటి ఈ పెట్టుబడి సహాయానికి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సో అదును దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టకపోతే తర్వాత పెట్టడానికి డబ్బులు ఇచ్చినా సరే పెట్టడానికి వీలు కానటువంటి పరిస్థితి ఉంటుంది రైతులకి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపైన రైతులు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమన్న ఒక ఆందోళన రైతుల్లో నెలకొంది. ఇంకొక వైపు చేయూతకి సంబంధించి ఏదైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా లబ్ధిదారులు ఉన్నారో 4వ విడత చేయూత నిధులు ఎన్నికల సమయంలో ఎన్నికల ముందే విడుదల కావాల్సినవి వాటిని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసి ఎన్నికల సంఘానికి నిధులు జమ కాకుండా అడ్డుకుంది. తర్వాత వాటిని ఎన్నికల తర్వాతే చెల్లించమని చెప్పినప్పటికీ కూడా తర్వాత ఫలితాల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,500 కోట్ల రూపాయలు, దాదాపు 26 లక్షల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు చేయూతకు సంబంధించినటువంటి నిధులు. అసలు ఇప్పుడు వస్తాయా రావా, వాటిని ఇస్తారా లేదా అన్న ఒక గందరగోళం. ఎన్నికల సమయంలో ఏమో చెల్లించుకున్న అడ్డారు, ఇప్పుడు తిరిగి చెల్లిస్తామనే మాట కూడా చెప్పడం లేదు. ఈ నిధుల్ని ఏవైతే గత ప్రభుత్వం ఈ నిధులను కూడా అందుబాటులో ఉంచింది, అందుబాటులో ఉంచినటువంటి నిధుల్ని ఇతర ఖర్చుల కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం వల్ల అసలు ఈ చేయూత డబ్బులు చెల్లిస్తారా లేదా అన్న ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి. అదేవిధంగా విద్యా దీవెనకి సంబంధించి సుమారుగా 650 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఇప్పుడు కళాశాలలో సర్టిఫికేట్లు తీసుకోవడానికి చాలా కీలకమైనవి. ఆ నిధులు వసతి దీవెన నిధులు కూడా. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి కూడా ఏదైతే తల్లికి వందనం అని పేరు పెట్టారో ఆ పథకాలకు సంబంధించి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పష్టత రాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒకటి రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం తక్షణం అందించాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే రేపు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన పెట్టుబడి రైతులకి అందుబాటులో రానటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి రైతులు మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లాల్సినటువంటి దుస్థితి నెలకొనేటువంటి పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహిళలకు సంబంధించి సుమారుగా 45 ఏళ్ల నుండి 60 ఏళ్లు ఉన్నటువంటి మహిళలు దాదాపుగా 28 లక్షల కుటుంబాల్లోని ఇవన్నీ కూడా ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. హరి, రైట్, వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఈ నిధులు విడుదల చేయటమే కాదు, ఈ నిధులు చెల్లిస్తారో లేదో కూడా సీఎం చంద్రబాబు స్పష్టత ఇంకా ఇవ్వని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.